హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే ఇంటి ముందైతే ఇంకా సంక్రాంతి ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా మా చిన్నప్పుడైతే నెల పట్టేవాళ్ళము. కాకపోతే ఇంకా ఇప్పుడు కుదరట్లేదు. చిన్నపిల్లలు అయ్యారు కదా, వాళ్ళని స్కూల్కి పంపించటము, ఇంకా నైట్ అయితే చలి ఎక్కువగా ఉంటుందని ఇంకా వేయబుద్ధి కావట్లేదండి. కనీసం ఈ 10 రోజులైనా వేద్దాంలే అని ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా అందుకనే 21 ఒకటి వచ్చే వరకు 21 చుక్కలు ఒకటి వచ్చేది ఏనుగుల ముగ్గు అయితే వేస్తున్నానండి. నా పెళ్లి కాకముందు అయితే మా చిన్నమ్మ ముగ్గుల పుస్తకం అయితే ఉండేదండి. దానిలో కాపీ కొట్టేదాన్ని. దాంట్లో అయితే 40 చుక్కల దాకా ముగ్గులు, ఈ 5 చుక్కల ముగ్గు నుంచి 40 చుక్కల ముగ్గు దాకా ఉంటాయండి. ఇంకా ఏది కావాలన్నా ఇంకా దానిలో తీసి చూసుకొని వేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇంకా అసలు ఇంకా ముగ్గుల పుస్తకమే లేదండి. ఇంకా అందుకని నేనైతే ఫోన్ చూసి వేస్తున్నాను అనమాట. ఈ ముగ్గు కూడా 21 చుక్కల ముగ్గు, నేను 21 చుక్కల ముగ్గు కూడా ఉందండి మా చిన్నమ్మ దాంట్లో. ఇంకా కాకపోతే ఇంకా ఇప్పుడు ఆ ముగ్గుల పుస్తకం కూడా ఎక్కడుందో కూడా తెలియదు అనమాట. తను పెళ్ళి అయిపోయిన తర్వాత మేము వేసాము. ఇంకా ఆ ముగ్గుల పుస్తకం మా చిన్నమ్మే తీసుకెళ్ళినట్టుంది. ఇంకా నా దగ్గర అయితే లేదు. ఇంక నేనైతే సెల్ చూసేసి ఇంకా ఏనుగుల ముగ్గు అయితే వేస్తున్నానండి. చాలా బాగుండిద్దండి. ఇంటి ముందు ఏనుగులు, పక్షులు ముగ్గులు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది పాత ముగ్గేలండి, కొత్త ముగ్గేం కాదు. అందరికీ వచ్చిన ముగ్గే అయినా కానీ ఇంకా ఇంకా వేస్తున్నానండి. నైట్ అయితే వేస్తున్నాను, ముందు రోజు నైటే వేస్తున్నానండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తుందండి. కాకపోతే ఇప్పుడు రోడ్లు కూడా మట్టి రోడ్లు కాదు కదండి, పేడ నీళ్ళు జల్లి దాని మీద ముగ్గు వేస్తేనే దానికి ఉన్న అందమే వేరనమాట. ఇప్పుడు ఏంది, రోడ్ల మీద వేసేసరికి తెల్లంగా ఉంటుంది ముగ్గు కూడా. అదే మట్టి నేల అయితే పేడ నీళ్ళు జల్లి ఎర్రమట్టి అలికి అసలు ఇంటి ముందు ముగ్గేసి పసుపు కుంకుమ వేస్తే ఆ కళే వేరనమాట. ఇప్పుడు మనకేందో తెల్లగా పౌడర్ కొట్టినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం రోడ్డు మీద కదండి, ఇంకా రోడ్డు కూడా తెల్లగా ఉండిద్ది కదా. ఇంకంతే. ఇంక ఈ ముగ్గులో అయితే కొద్దిగా బియ్య పిండి అయితే కలిపి నేనైతే ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు ఇట్లా అయితే వేస్తున్నానండి. చూడండి, ఇంకా దబదబ అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. ఇదైతే ఏనుగు కాళ్ళండి. ఏనుగు కాళ్ళు ఇలాగ వచ్చినాయి అనమాట. అదే మనకి కొద్దిగా పెద్ద ముగ్గు 35 చుక్కలు ఆ ముగ్గులో అయితే ఇంకా వివరంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏనుగు తొండం డీటెయిలింగ్ అని ఏనుగు కాళ్ళు అనేది పెద్ద చుక్కల ముగ్గులు అయితే బాగా వస్తాయండి. ఇంకా ఇది వచ్చేసి 21 చుక్కల ముగ్గే కాబట్టి ఇంక ఇట్లా అయితే ఏనుగు అయితే వచ్చిందండి. ఏనుగు ఒక ఫ్లవర్ పట్టుకున్నట్టు తొండంతో ఈ ముగ్గు అయితే ఉండిద్ది అనమాట. ఇంకా ఏనుగు కదా, ఇంకా ఫ్లవర్ పట్టుకొని మన తొండంతో ఫ్లవర్ పట్టుకున్నట్టు వచ్చిద్ది అనమాట. ఇప్పుడు దీనిలోకి లోపల బటర్ఫ్లైస్ అండి, బటర్ఫ్లైస్ కూడా వస్తాయి ఈ ముగ్గులో వచ్చేసి. బాగుండిద్దండి, నాకు చాలా నచ్చిద్ది ఈ ముగ్గు అయితే. నేను ప్రతి సంవత్సరం ఈ ముగ్గు వేయాల్సిందేనండి, నాకు నచ్చిద్ది ఈ ముగ్గు. ఇంకా లోపలైతే బటర్ఫ్లైస్ కూడా వేసుకుంటాం కదా, బాగుంటే దాని లోపల చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు నేను వేస్తుంటే ఇంకొక వైపు మా పిల్లలు అయితే పక్కన వాళ్ళు కూడా గిన్నెల నుంచి ముగ్గు తీసుకొని అలా వెళ్ళి వేస్తున్నారండి. ఇంకా ఇంకా అందుకనే ఇంకొద్దిగా డీటెయిలింగ్ చేయాలన్నా కానీ ఇంకా నా వల్ల కాలేదనమాట. రోజు అందుకని వీళ్ళ నుంచి తప్పించుకోలేకనే అసలు ముగ్గుల దగ్గరికే రావట్లేదండి. నేనేస్తానని నేను కొద్దిగా వేస్తే వాళ్ళు ఇంకొద్దిగా వేస్తారండి. అసలు జనవరి 1 రోజు అయితే వీడియో అయితే తీశానండి. కాకపోతే నేను కలర్స్ ఇవ్వలేదని, వేయలేదని ఆ కలర్స్ని అంతా పాడు చేశారు. అందుకని ఇంకా ఆ వీడియోని అయితే పెట్టలేదన్నమాట. అంటే ఉంది, ఇంకా నాకు ఎడిటింగ్ చేయటం కూడా కుదరలేదు. ఇంకా అందుకని నేను ఇంకా వీడియో పెట్టలేదు. ఇంక ఇప్పుడు పెట్టినా కానీ ఏంటంటే అంటారు కదా, ఇంక ఈ లీవ్స్ అయితే వేసానండి. ఎందుకంటే ఏనుగులు ఆ అదేంది బటర్ఫ్లైస్ అవన్నీ వచ్చినాయి కదా, ఇంకా ఈ లీవ్స్ అయితే వేసేసాను. ఇంకైతే మార్నింగ్ ఇంకా నైట్ అయితే వేశాను కదండి, ఇంకా మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న వెజ్జెస్ మొత్తం కట్ చేసేసి ఆయిల్ పెట్టేసి ఇంకా బియ్యం అయితే పెట్టేశానండి వండటానికి. ఇంకా దీంట్లోకి మనం కట్ చేసినవి కూడా చూపిస్తానండి. నేను ఉల్లిపాయలు, క్యారెట్, దుంప అవన్నీ అయితే కట్ చేశాను. టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేశానండి. ఇంకా కొద్దిగా కళాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసి కొద్దిగా జీలకర్ర వేసి ఫస్ట్ అయితే దుంప అయితే వేయించేస్తున్నానండి. అదొక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి, లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటట్టు. ఇంకా ఇవి కూడా ఒక 2 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దీనిలోకి తర్వాత ఇవి
ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అనుకుంటే కొద్దిగా ఒక స్పూన్ అయితే హాఫ్ స్పూన్ అయితే నేను ఉప్పు అయితే వేసానండి. ఇంకా ఉప్పు వేసేసి దీన్ని కూడా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసానండి. టమాటా బాగా సాఫ్ట్గా పీల్ అయిందాక మనము మగ్గబెట్టేసుకొని ఇంకా దాంట్లోకి అదే రైస్లోకి ఇంకా మిగతా ముక్కల్లోకి సరిపడంత ఉప్పు కారము గరం మసాలా అయితే వేసానండి. ఇంక మీ దగ్గర ధనియాల పొడి ఉన్నా కానీ యాడ్ చేసుకోండి, లేదంటే మిరియాల పొడి కూడా కొద్దిగా లైట్గా వేసుకోండి. ఇంక నేనైతే ఇంకా ఈ రెండు కూడా ఏం వేయలేదు. ఇంక ఇట్లాగైతే వేసేసానండి. ఇంకా అన్నం అయితే బాగా మగ్గిపోయిందండి. ఇంకా మగ్గిపోయింది కదా, ఇంకా అన్నం అయితే దీనిలోకి తీసేసి మనం ఇంకా కలిపేసుకోవడమేనండి. ఈ మిశ్రమం మొత్తం అన్నానికి శుభ్రంగా కలిసేటట్టు మనం కలుపుకోండి, బాగుండిద్ది. ఇంకా రోజు పిల్లలకి ఈ గుడ్లు ఈ కర్రీస్ అయ్యేసరికి అసలు తినట్లేదండి. ఇంకా డిఫరెంట్గా యాడ్ చేద్దాంలేని ఇంకా లైట్గా కొత్తిమీర అయితే సర్వ్ చేశాను.